గూడూరు నియోజకవర్గం కోట మండలం కొక్కిపాడు పంచాయతీకి చెందిన అంగన్వాడీ ఆయా ఉద్యోగం గిరిజనులకు కేటాయించవలసి ఉన్నా అలా చేయకుండా గిరిజన నేతలకు ఇవ్వడంపై పోట్లూరి సుభాష్ని చేస్తున్న రీలే దీక్షకు మాజీ మేయర్ శ్రవంతి జయవర్ధన్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ సాధారణంగా అంగన్వాడీ పోస్టులు స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నప్పుడు వారికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అలా లేనప్పుడు మాత్రమే బయట ప్రాంతాల వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది అని వారు తెలిపారు. మాది కోట మండలంలోని పల్లుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్టులు కానీ 2 ఉద్యోగాలను కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులైనటువంటి వాళ్ళు కూడా 2 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. ఏమి సార్, మేము అక్కడున్న స్థానికులమి గిరిజనులమి చదువుకొని ఉన్నాం కదా, అన్ని అర్హులు కలిగిన వాళ్ళు మేము కానీ లేకపోతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన అవకాశం మేము ఒప్పుకుంటాం సార్. అక్కడ ఉండి నోటిఫికేషన్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నన్ను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం మీకు ఎంతవరకు న్యాయం సార్ చెప్పండి. మా బిడ్డలకు మేము సేవ చేసుకోవాలని ఉన్నాము, ఆ సేవ చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా చెప్పండి. అక్కడ వచ్చిన బిడ్డలందరూ కూడా మా ఎస్టీ పిల్లకాయలు సార్. మేము ఎలుకలు తింటాము, చేపలు తింటాము, తాబేళ్ళు తింటాం, అంటే మా బిడ్డలకి మేము సేవ చేసుకోవడానికైనా మేము ఉంటాం కదా సార్. అదే ఎక్కడైనా కూడా ఐసిడిఎస్ పీడీ మేడం కానీ గౌరవశ్రీ కలెక్టర్ సార్ కానీ మేము దేంట్లో తక్కువనో మీరు వివరణ చేసి మాకు ఈ అవకాశం ఈ ఉద్యోగం ఇప్పిస్తారని మనసారా కోరుకుంటున్నాం సార్. సాధారణంగా ఆ కాలనీకి సంబంధించి వారినే ఇవ్వడం జరుగుతుంది. అర్హత కలిగిన వారు లేనప్పుడు బయట నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్హత కలిగి ఉన్న పోట్లూరి సుభాష్ని గారు ఉన్నా కూడా వారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా అర్జీల ద్వారా నేను అర్హత కలిగి ఉన్నానని కూడా ప్రతి అధికారికి తెలియచేసినప్పటికి కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ఆమె కూర్చొని ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ఇప్పటికి కూడా అధికారులు ఎటువంటి స్పందన లేకుండా ఏదైతే ఆళ్లగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఇతరులకు కూడా ఆ పోస్ట్ని కేటాయించడం జరిగింది. రాజకీయ ఒత్తిళ్ళకి ప్రలోభాలకి లొంగి ఈరోజు అధికారులు గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయం మీద నేను మద్దతుగా అండగా నిలిచేందుకు పోట్లూరి సుభాష్ని గారికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా ఆమెకి న్యాయం చేకూరకపోతే ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షని ఉధృతంగా తీసుకెళ్ళడానికి, పోరాటంగా మార్చడానికి ఆమెకి ఎటువంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉండి దీనికి కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియచేసుకుంటూ, అందాక ఉండకుండా కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని కూడా మేము తెలియచేసుకుంటూ, తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు పోట్లూరి సుభాష్ని గారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారులు లేడు. రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పోట్లూరు సుభాష్నికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఉన్నారో వారు వెంటనే ఈ విషయంలో కలుగు చేసుకొని పోట్లూరు సుభాష్నికి న్యాయం చేయాలని చెప్పి పాసం సునీల్ కుమార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరగని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆ ఉద్యమానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఐసిడిఎస్ పీడీ గారికి ఇప్పటికే మీరు తప్పు చేశారు, ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే సుభాష్ని గారికి ఎటువంటి సమస్య వచ్చినా, ఆమెకి ఏమి జరిగినా దానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఐసిడిఎస్ పీడీ గారిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు.
నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.